హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధురి సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. హాయ్ అండి, హలో. ఈరోజు నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే మనం రోజ్ వాటర్ని ఇంట్లోనే న్యాచురల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. యాజ్ ఇట్ ఈస్గా బయట దొరికే రోజ్ వాటర్ ఎలా ఉంటుందో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే రోజ్ వాటర్ కూడా అలానే ఉంటుందన్నమాట. మనం మార్కెట్లో తీసుకునే రోజ్ వాటర్లో కెమికల్స్ కలుపుతారు కదా అండి. సో మనం ఇంట్లోనే చాలా న్యాచురల్గా కెమికల్ ఫ్రీ రోజ్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, వాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ని తీసుకున్నానండి. ఇవి వచ్చేసి ఫ్రెష్ రోజ్ ఫ్లవర్స్ అన్నమాట. సో ఈ రోజ్ ఫ్లవర్స్ వచ్చేసి నాటు రకం అంటారు కదా అండి, నాటు రకం గులాబీ పువ్వులు అండి ఇవి. సో రోజ్ వాటర్ కోసం మనం ఈ ఫ్లవర్సే యూస్ చేయాలండి, హైబ్రిడ్ ఫ్లవర్స్ అనేది యూస్ చేయకూడదు అనమాట. ఈ ఫ్లవర్స్తో మనం ఇంట్లోనే 100% న్యాచురల్ రోజ్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మనకి ఫ్రాగ్రెన్స్ కూడా సేమ్ మనకి బయట మార్కెట్లో దొరికే రోజ్ వాటర్ స్మెల్ ఎలా ఉంటుందో ఈ రోజ్ వాటర్ స్మెల్ కూడా అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట ఫ్రాగ్రెన్స్ వచ్చేసి. సో ఈ విధంగా కొన్ని రోజ్ ఫ్లవర్స్ని తీసుకోవాలండి. వీటిని మనం ఈ రోజ్ ఫ్లవర్స్ రెక్కల్ని ఈ విధంగా మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా అండి, నేను ఇక్కడ ఫ్లవర్స్ అన్నిటిని ఈ విధంగా పెటల్స్ని సపరేట్ చేశాను. ఇలా రోజ్ పెటల్ని వాటర్లో వేసి ఒకసారి క్లీన్ చేసుకోవాలండి, డస్ట్ మొత్తం పోయే విధంగా. ఇలా సపరేట్ చేసిన రోజ్ పెటల్స్తో 100% న్యాచురల్ రోజ్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రోజ్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక స్మాల్ బౌల్ పెట్టానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్మాల్ బౌల్ని ఇందులో అడ్జస్ట్ చేయాలన్నమాట. ఇలా దాని చుట్టూ రోజ్ పెటల్స్ని వేసుకోవాలి. మనం ఎన్ని రోజ్ ఫ్లవర్స్ని తీసుకున్నామో అన్ని రోజ్ పెటల్స్ని ఈ విధంగా మనం వేసుకోవాలన్నమాట. ఇందులో బౌల్ వచ్చేసి నేను ఎందుకు ఇలా అడ్జస్ట్ చేశానో చూసేయండి, మీకే అర్థమవుతుంది. వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు చూస్తే మీకు ఎలా చేసుకోవాలో క్లారిటీగా తెలుస్తుందన్నమాట. ఇలా రోజ్ పెటల్స్ని వేసిన తర్వాత ఇందులో నేను వాటర్ వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా మనం బౌల్ పెట్టేసి రోజ్ పెటల్స్ వేసుకొని అందులో రోజ్ పెటల్స్ మునిగే వరకు మనం కొన్ని వాటర్ వేసుకోవాలి. సో ఇది బాయిల్ అయ్యాక వచ్చే రోజ్ వాటర్ని యూస్ చేస్తారనమాట. అది 100% రాంగ్ అండి. ఈ విధంగా కాకుండా ఇప్పుడు నేను చెప్పే విధంగా రోజ్ వాటర్ని ప్రిపేర్ చేస్తే మనకి ప్యూర్ రోజ్ వాటర్ అనేది వస్తుందన్నమాట. సో ఈ బౌల్కి బేస్ కోసం నేను ఇంకొక కప్ బౌల్ని బోర్లించానండి. ఫస్ట్ చూస్తున్నారు కదా, సో దాని మీద ఇలా ఇంకొక బౌల్ పెట్టడం ద్వారా అది వాటర్లో మునిగిపోకుండా ఉంటుందని ఫస్ట్ నేను వేరే కప్ బౌల్ని అలా బోర్లించాను. ఇప్పుడు దీని మీదకి మనం ఇలా రౌండ్ షేప్లో ఉన్న మూతని తీసుకోవాలండి. అంటే ఫ్లాట్గా కాకుండా ఇలా కొంచెం స్లోప్గా ఉండే మూతని పెట్టుకోవాలండి. స్టీమ్ బయటికి రాకుండా ఇలా టైట్గా ఉన్న మూతని పెట్టాలండి. ఇలా పెట్టడం ద్వారా స్టీమ్ నుండి వచ్చిన వాటర్ అనేది మనం పైన సెట్ చేసిన బౌల్లో స్టీమ్ వాటర్ అనేది పడుతుందన్నమాట. ఇలా స్టవ్ని స్లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నేను దీనిపై ఐస్ క్యూబ్స్ని వేస్తున్నాను. దీన్ని డిస్టిలేషన్ ప్రాసెస్ అంటారనమాట. ఇలా ఒక 15 to 20 మినిట్స్ అయిపోయాక మనం మూత తీసి చూస్తే ఈ రోజ్ పెటల్స్ వల్ల వచ్చిన ఆవిరి మనం మధ్యలో సెట్ చేసిన బౌల్లో పడుతుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ పైన బౌల్లో వచ్చేసి ఆవిరి అనమాట. అదే మనకి ప్యూర్ 100% న్యాచురల్ రోజ్ వాటర్ అనమాట. చూసారు కదా అండి, మనం మధ్యలో ఒక బౌల్ని సెట్ చేశాను కదా, అందులో వచ్చేసి స్టీమ్ వాటర్ వచ్చేసి ఈ విధంగా అందులో పడతాయండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి 100% ప్యూర్ ఒరిజినల్ రోజ్ వాటర్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ వాటర్ని రోజ్ వాటర్లా తీసుకుంటారండి. అది రాంగ్ మెథడ్. ఇప్పుడు నేను చూపించిన మెథడ్ వచ్చేసి ప్యూర్ రోజ్ వాటర్ అనమాట. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఆ పెటల్స్లో ఉన్న వాటర్ వచ్చేసి నేను ఇక్కడ స్ట్రైన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా కలర్ ఎలా ఉందో, ఆ రోజ్ పెటల్ కలర్ మొత్తం ఇలా వచ్చేసింది అనమాట వాటర్కి. చూస్తున్నారు కదా, సో ఈ వాటర్ వచ్చేసి రోజ్ వాటర్ అనుకుంటారు, బట్ ఇవి రోజ్ వాటర్ కాదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ స్టీమ్ నుండి వచ్చిన వాటర్ వచ్చేసి ప్యూర్ రోజ్ వాటర్ అనమాట. సో ఈ ఫ్రాగ్రెన్స్ వచ్చేసి చాలా చాలా సూపర్గా ఉంటుందండి. మనం బయట మార్కెట్లో తీసుకునే రోజ్ వాటర్ ఎలా ఉంటుందో స్మెల్ వచ్చేసి అలానే ఉంటుందన్నమాట. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న రోజ్ వాటర్ వచ్చేసి అది అవసరం లేదండి, దాన్ని బయట పడేసేయాలన్నమాట. మనం ఇక్కడ వైట్ కలర్లో వాటర్లా ఉంది కదా అండి, అది వచ్చేసి ప్యూర్ రోజ్ వాటర్ అనమాట. ఈ రెడ్ కలర్లో ఉన్న రోజ్ వాటర్ స్మెల్ వచ్చేసి డిఫరెంట్గా వస్తుందండి. ఈ వాటర్ కలర్లో ఉన్న రోజ్ వాటర్ ఫ్రాగ్రెన్స్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న రోజ్ వాటర్ని మన దగ్గర అవైలబుల్ ఉన్న
బాటిల్స్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ స్ప్రే బాటిల్ ఉంది కదా అండి, అందులో స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రోజ్ వాటర్ని మనం టోనర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి. అలాగే మేకప్ రిమూవర్లా మనం నైట్ పడుకోబోయే ముందు ఫేస్ క్లీన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ ప్యూర్ రోజ్ వాటర్ని మనం తాగడానికి కూడా యూస్ చేయొచ్చు అండి. రోజ్ వాటర్లో మనకి విటమిన్ ఏ, ఈ, డి అనే చాలా విటమిన్స్ ఉంటాయండి. ఈ రోజ్ వాటర్ని తాగడానికి కూడా యూస్ చేయొచ్చు. ఇలా నేను స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. 100% ప్యూర్ న్యాచురల్ రోజ్ వాటర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ watching.